హాయ్ అండి. వన్ మోర్ బ్లాగ్ అనమాట. నా డే రొటీన్ ఎలా ఉండేదో చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, నిద్ర లేవగానే ఫస్ట్ అయితే టీ పెట్టేశాను. మా అమ్మ ఉంది కాబట్టి. మా అమ్మ లేదనుకోండి టీ అస్సలు పెట్టను. ఇంకా మా అమ్మ ఉందని టీ పెట్టేసి ఒక పక్కేమో ఇడ్లీ పాత్రలో ఇడ్లీ పెట్టేశాను. ఇంకో పక్క చట్నీకి అవి వేయించుతా ఉన్నాననమాట. ఆ 2 వేగేలోపు టీ అయితే వడగట్టేసి మా అమ్మనైతే నిద్ర లేపి ఇంకా మా అమ్మకి ఇస్తాననమాట. రెండే 2 గ్లాసులు నాకొకటి, మా అమ్మకొకటి. కరెక్ట్‌గా పాలు అన్నే తీసిద్దనమాట. ఇంక చూస్తున్నారు మొత్తం చీకటి. ఇంక వాళ్ళని లేపి టీ ఇచ్చేసి ఇంకా బయట ఈరోజు ముగ్గు కూడా వేసేసాననమాట. డైలీ నేనే వేస్తాను కన్ఫామ్‌గా. ఇంక నేను గూడా మా బాబుని లేపకుండా ఫస్ట్ టీ అయితే ప్రశాంతంగా కాసేపు టీ అయితే తాగేసాను. మా వారు మాత్రం అస్సలు తాగరు. నేను తాగుతున్నా తిడతారనమాట. ఇంకా నిద్ర లెగవలేదు. ఇంక నేనైతే టీ తాగేసి మా బాబుని లేపేసి వాడిని రెడీ చేసేసి స్కూల్‌కైతే పంపిస్తున్నాను. ఈరోజు మా అమ్మ వదిలిపెడుతుందనమాట. ఒకరోజు మా అమ్మ నేను డ్రెస్ ఏసుకొని ఉంటే, ఒకరోజు నేను అలా వదిలిపెడతా ఉంటామనమాట. స్కూల్ కూడా దగ్గరే కాబట్టి పర్లేదు. మాక్సిమం వదిలిపెడతాను. ఇంకా వాడిని వదిలిపెట్టి అయిపోయాక ఇంకా మధ్యాహ్నం పూట మా ఫ్రెండ్ వచ్చిందనమాట. కొంచెం మిషన్ దగ్గర పనుంది. అలాగే పోస్ట్ ఆఫీస్‌లో జాబ్స్ పడ్డాయి కదా! సో, అది అప్లై చేసుకోవడానికి మాక్సిమం గవర్నమెంట్ జాబ్స్ అన్నీ అప్లై చేయడానికే ట్రై చేస్తాను. వచ్చినా రాపోయినా కష్టపడి చదువుకొని ట్రై చేయడంలో తప్పులేదు కదా అంటారు మా వారు. అందుకని అప్లై చేసేసాము. ఇంక మధ్యాహ్నం మళ్ళీ వాడిని స్కూల్ నుంచి తీసుకొచ్చి వాడికి అన్నం పెట్టేసి మళ్ళీ పంపించాను. ఇంక ఈలోపు నెట్ సెంటర్ కాడ ఇంకా పని అవ్వలేదు. కొంచెం లేట్ పడుతుందనమాట సర్వర్ బిజీ అని. అందుకని చాలాసేపు కూర్చొని ఈలోపు మళ్ళీ మా వాడికి టైం అయిపోయింది. అందుకని ఆ పిల్లని అక్కడే పెట్టేసి నెట్ సెంటర్ కాడ నేను మళ్ళీ మా బాబుని స్కూల్‌లో వదిలిపెట్టేసి వచ్చేసాను. నిజంగా పిల్లల్ని స్కూల్ అంటే అమ్మో! ఎంత కష్టం ఉండిద్దో. మధ్యాహ్నం పూట అలా ఎండలో 6 సార్లు తిరగాలనమాట. అంత కష్టంగా ఉండిద్ది. పిల్లలు యూకేజీ గాని ఎంత బరువో. ఇక మా అమ్మ చూస్తున్నారా ఇంటికాడ ఉంది అంటే కాసేపు కూడా ఖాళీగా ఉండదు. నాకు వేరుశెనగ పప్పుది వేరుశనగ చెక్క చేద్దామని చెప్పేసి అవన్నీ వేపి పొట్టు తీస్తా ఉంది. ఈలోపు నేను మిషన్ దగ్గర పెద్దది కరివేపాకు చెట్టు ఉందనమాట. ఎలాగో మా అమ్మ ఉంది కదా! కరివేపాకు కారం కొట్టిద్దని ఒక అన్నయ్య చేత పైకి చెట్టు ఎక్కించి మరి ఆంటీ కోసిచ్చింది కరివేపాకు. అందుకని చెప్పేసి చాలా తీసుకొచ్చాను. దారిలో మా దగ్గర కరివేపాకు చూసి అమ్మ కొంచెం పెట్టు, కొంచెం పెట్టు అంటుంటే ఇంక అందరికీ పెట్టుకుంటా వచ్చాను. ఇంకా అవంతా ఒలిచి ఒక కవర్‌లో ఏసేసా. ఇంక ఈలోపు మా అమ్మ కొబ్బరి కారానికి కావాల్సినయన్నీ ప్రిపేర్ చేసేసింది. అలాగే చూస్తున్నారు కదా పూర్తిగా పొట్టు తీసేసింది. ఇంకా కరివేపాకు కూడా వేపేసింది. మనకు చెప్పడానికే గబగబా ఇంత కష్టంగా ఉందా! మా అమ్మ మాత్రం కాసేపు కూడా ఖాళీ లేకుండా ఇవన్నీ నాన్ స్టాప్‌గా చేస్తా ఉండిద్ది. నిజానికి మనకెవరైనా చిన్న హెల్ప్ చేసినా తిరిగి మనం కూడా చేయాలి. వాళ్ళ రుణం తీర్చుకోవాలి అని అనిపిస్తా ఉంటది. నాకైతే ఖచ్చితంగా అనిపిస్తది. కానీ తల్లి రుణం మాత్రం ఎన్ని జన్మలెత్తినా తీర్చలేము. నాకు చిన్నప్పటి నుంచి మా అమ్మని, మా తమ్ముడిని, మా పిన్నోని బాగా చూసుకోవాలి. ఇదే నా లైఫ్ టైమ్ గోల్ అనేలా మైండ్‌లో పెట్టుకున్నాను. కానీ వాళ్ళ రుణం ఎప్పటికీ తీర్చలేము అనేది నాకు ఈ మధ్య అర్థమైపోయిందనమాట. అంత గొప్పది. మన కోసం అంత త్యాగాలు చేస్తారు. ఇంకా రైస్ అయితే వండేసింది. అలాగే దొండకాయ పచ్చడి కోసం అయన్నీ కట్ చేసి పెట్టింది. ఇంకా చూస్తున్నారు కదా కొబ్బరి కారం ఇదొచ్చేసి కరివేపాకు కారం కోసం ముందుగా రెడీ చేసి పెట్టుకుంది. అలాగే వేరుశెనగ ముద్దలకి ఇలా బెల్లం పాకం కూడా ప్రిపేర్ చేస్తూ ఉందనమాట. అవి అంతా అయిపోయేలాక ఈ ప్లేట్‌లో వేసిద్దనమాట. నా గురించి ఒక్కొక్కరు ఒక్కోలాగా అనుకుంటారు. మా అమ్మ సైడ్ వాళ్ళనుకో ఇద్దరు చిన్న పిల్లల్ని పెట్టుకొని వాళ్ళ మామయ్యని చూసుకుంటా, ఇంట్లో పనులన్నీ చేసుకుంటా ఎలా చేయగలుగుతుందో ఒక్కటే అని వాళ్ళనుకుంటారు. ఇంకొంతమందయితే ఆ పిల్లకేముంది అత్త లేదు కదా! ఆ పిల్ల వాషింగ్ మిషన్‌లో అన్ని మిషన్స్ ఉన్నాయి కాబట్టి ఆ పిల్లకి పెద్ద పని కూడా ఉండదు. ఆ పిల్లకి నచ్చినప్పుడు చేసుకుంటదని కొంతమంది ఇలా అనుకుంటారు. సో, 2 సైడ్‌లు అనుకునే వాళ్ళున్నారు. ఎవరు ఎలా అనుకున్నా నేనేం పెద్దగా ఫీల్ అవ్వనులే. కాకపోతే ఆడవాళ్ళు అన్నాక ఇంట్లో అందరూ చేసే పనులు కన్ఫామ్‌గా నాకు కూడా అలానే ఉంటాయి. నేను చేస్తాను. అవి కొంతమందికి కనిపిస్తాయి. కొంతమందికి కనపడవు అంతే. కానీ మా ఇంటికి మా అమ్మైనా, మా తమ్ముడైనా, ఇలా మా పిన్న అయినా ఎవరైనా వచ్చినా సరే కాసేపు కూడా ఖాళీగా ఉండకుండా ఏదో పని చేస్తూనే ఉంటారు. ఎందుకంటే పద్దాకల ప్రతిరోజు నేనే కదా! వాళ్ళొచ్చినప్పుడైనా నాకు కొంచెం హెల్ప్ చేయాలని వాళ్ళ తాపత్రయం అనమాట. ఇక ఈవినింగ్ అయ్యేసరికి మా బాబుని తీసుకొస్తున్నా. దారిలో ఖాళీగా ఏమన్నా ఉంటాడా? షాప్‌లో ఉంది కదా! ఇంకా ఐస్ క్రీమ్ కొనుక్కొని చిన్నగా తీసుకొచ్చాననమాట. రోజు నాకు ఇదొక పెద్ద పననమాట వీడిని తీసుకురావడం, తీసుకెళ్ళడం. ఫైనల్లీ వేరుశెనగ ముద్దలైతే చాలా బాగున్నాయి. రోజుకోటి ఉదయాన్నే తింటున్నాను. మా అమ్మ వచ్చిన ప్రతిసారి నేను మా అమ్మని బాగా చూసుకోవాలనుకుంటా. కానీ మా అమ్మే